హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాస్ మహారాజా రవితేజ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? హై వోల్టేజ్ యాక్షన్, ఎనర్జెటిక్ డైలాగ్స్, మైండ్ బ్లోయింగ్ బాడీ లాంగ్వేజ్ కదా. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి రవితేజ ఒక కంప్లీట్ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ అవతార్లోకి మారితే ఎలా ఉంటుంది? అదేనండి రీసెంట్ గా రిలీజ్ అయిన రవితేజ కొత్త మూవీ అయిన ది హార్ట్ ఆఫ్ ఇరుముడి. గ్లిమ్స్ చూశాక నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అందరికి సరికొత్త మేకవర్ తో రవితేజ షాక్ ఇచ్చారు. అసలు ఈ గ్లిమ్స్ లో ఏముంది? డైరెక్టర్ శివ నిర్వాణ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు? ఈ సినిమా రవితేజ ఫ్లాప్ స్ట్రైక్ ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. జనరల్ గా మన రవితేజ అన్న సినిమాల గ్లిమ్స్ అంటేనే పెద్ద పెద్ద ఫైట్లు, మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. కానీ ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లిమ్స్ మాత్రం చాలా సింపుల్ గా ప్యూర్ ఎమోషన్స్ తో స్టార్ట్ అయింది. ఈ సినిమాలో రవితేజ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. తన కూతురే తన ప్రపంచం అనుకునే ఒక ఎమోషనల్ తండ్రి కథ ఇది. ముఖ్యంగా రవితేజ అన్న లుక్ చూసారా మీరు? కంప్లీట్ డీ గ్లామ్ రోల్. ఆయన కళ్ళల్లో ఆ ఎమోషన్, ఆ సింప్లిసిటీ చూస్తుంటే రవితేజ వింటేజ్ రవితేజ లాగా కనిపిస్తున్నాడు. లైక్ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రోజుల నాటి నటుడు లాగా మళ్ళీ గుర్తొచ్చేశారు. కమర్షియల్ హంగులు వదిలేసి ఒక ప్యూర్ యాక్టర్ గా రవితేజ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ఈ గ్లిమ్స్ లో బిగ్గెస్ట్ హైలైట్. ఇక ఈ సినిమా యొక్క గ్లిమ్స్ లో చూపించిన కొన్ని హింట్స్ గమనిస్తే, కూతురి మాటలు తండ్రిని ఏదో ఒక వ్యసనం నుండి లేదా ఒక తప్పుదారి నుంచి మార్చాలనే ప్రయత్నం బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. ఆ కూతురి కోసమే మన హీరో పవిత్రమైన అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు. ఇక్కడే డైరెక్టర్ శివ నిర్వాణ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. నిన్ను కోరి, మజిలీ లాంటి సినిమాల్లో హ్యూమన్ ఎమోషన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా డీల్ చేసిన శివ ఈసారి ఫాదర్ డాక్టర్ బాండింగ్ కి ఆధ్యాత్మికతను కూడా యాడ్ చేశాడు. ఆ చివర్లో వచ్చే ఇరుముడి విజువల్స్, అయ్యప్ప మాల ఎమోషన్స్ థియేటర్ ఆడియన్స్ ను ఖచ్చితంగా కదిలిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే టెక్నికల్ గా చూస్తే విజువల్స్ చాలా నేచురల్ అండ్ రిచ్ గా ఉన్నాయి. రూరల్ బ్యాక్డ్రాప్ ని చాలా బాగా చూపించారు. వీటన్నిటికి తోడు జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్. ఆ ఎమోషన్స్ తీసిన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అయితే మాస్ ఆడియన్స్ నిరాశపడాల్సిన అవసరం లేదు బాస్. ఎందుకంటే గ్లిమ్స్ లో ఎండింగ్ లో ఒక చిన్న యాక్షన్ బిట్ కూడా హింట్ ఇచ్చాడు. అంటే ఎమోషన్స్ తో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటాయని అర్థమవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాచ్ గా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే రవితేజ అన్న రీసెంట్ టైమ్స్ లో చేసిన రొటీన్ మాస్ సినిమాలతో పోలిస్తే ది హార్ట్ ఆఫ్ ఇరుముడి ఒక బిగ్ రిలీఫ్ అండ్ వెరీ రిఫ్రెషింగ్ చేంజ్. ఒకవేళ డైరెక్టర్ శివ నిర్వహణ గనుక ఈ ఎమోషన్స్ ని సినిమా అంతా పర్ఫెక్ట్ గా క్యారీ చేయగలిగితే రవితేజ అన్న ఖాతాలో ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ పడటం గ్యారంటీ. గ్లిమ్స్ అయితే నాకు బాగా నచ్చేసాయి. మరి మీరు గ్లిమ్స్ ఎలా ఉన్నాయి మీకు? అలాగే రవితేజ అన్న లుక్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలానే ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.